నువ్వే కావాలి. సీత ఇంటి ముందు కూర్చుని ఉంటుంది. కళ్ళల్లో బాధ, గందరగోళం. ఇక విక్రమ్ మళ్ళీ ఇక్కడికి వస్తే చూడాలి నేను. అక్క తమ్ముడితో మాట్లాడుతూ ఉండగా విక్రమ్ షాకింగ్ ఎంట్రీ అయితే ఇస్తాడు. ఇంటి ముందు కారు ఆగుతుంది. ఇంటి ముందు ఆగిన కారుని చూసి అక్క తమ్ముడు ఇద్దరు కూడా బయటికి వస్తారు. అక్కడ వచ్చిన విక్రమ్ని చూసి ఇక ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇంతకు ముందు కూడా సీత విషయంలో ఇబ్బంది పెడితే వాళ్ళ తమ్ముడికి కోటింగ్ ఇవ్వడంతో విక్రమ్ని చూడగానే కాస్త భయపడిన లేని ధైర్యం తెచ్చుకుని గంభీరంగా ముందుకు వెళ్ళి, ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? సీత నిన్ను ఎప్పటికీ చేసుకోదు. సీత నాది అని ధైర్యంగా చెప్పి వాళ్ళ తమ్ముడి వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి గదిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. గుమ్మం ముందు అడ్డుగా నిలబడుతుంది సీత వాళ్ళ పిన్ని అనసూయ. దాంతో పెద్దవాళ్ళు అలాగే ఆడవాళ్ళు కాబట్టి ఏమీ అనడం లేదు. మర్యాదగా పక్కకు తప్పుకుంటే అంతే గౌరవంగా ఉంటుంది మీకు. లేదంటే ఏం చేస్తాను? మీ తమ్ముడిని అడగండి తెలుస్తుంది అని సీరియస్గా వచ్చిన విక్రమ్ వాయిస్కి జంకి పక్కకి తప్పుకుంటుంది అనసూయ. ఇక తనతో పాటు అంబులెన్స్ కూడా వస్తుంది. అంతా అక్కడ షాకింగ్గా అనిపిస్తుంది అనసూయకు. ఇక ఊర్లో ఒక విషయము ఒకరి తర్వాత ఒకరికి ప్రెసిడెంట్ గారు వరకు చేరి వెంటనే ప్రెసిడెంట్ గారు అక్కడికి పరుగున వస్తారు. అంబులెన్స్ని అక్కడ ఉన్న అబ్బాయిని చూసి, ఏమైంది, ఎందుకు అంబులెన్స్ తీసుకొచ్చావు విక్రమ్ అని అడుగుతారు. ఆల్రెడీ విక్రమ్ పరిచయమై ఉండడంతో తను విషయం చెప్పడంతో, ఇప్పుడు అదంతా ఎందుకు బాబు అని అనడంతో, ఇది నా బాధ్యత అంకుల్, మీకు కాదనడానికి వీల్లేదు అని తనతో పాటు వచ్చిన డాక్టర్స్ని లోపలికి పంపించి అతన్ని చెక్ చేయమని చెప్పడంతో, అర్జెంటుగా అడ్మిట్ చేయాలి సార్ అని చెప్తారు. ఇక సీత లేకపోవడంతో వాళ్ళ పిన్ని నిర్లక్ష్యం వల్ల అతను పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. అదే విషయం డాక్టర్ వచ్చి విక్రమ్తో చెప్పడంతో ఇమీడియట్గా అంబులెన్స్లో అడ్మిట్ చేసి మీకు కావాల్సిన అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి అంబులెన్స్ వెళ్ళగానే ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటాను. అలాగే సీత నీది. నీ నోటి నుండి సీత పేరు వినిపించిన ఆ నోరు లేకుండా నువ్వు కూడా లేకుండా చేస్తాను. సీత నాది, నా భార్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే వెళుతున్న విక్రమ్ చెయ్యి పట్టుకుని ఆపేస్తారు ప్రెసిడెంట్ గారు. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అంటే? అవును అంకుల్, నేను సీతను పెళ్లి చేసుకున్నాను అని అంటే అది ఎలా కుదురుతుంది అని అనసూయ ముందుకు వస్తుంది. ఎందుకు కుదరదు? నువ్వు ఏనాడైనా తనని కూతురిగా నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. తనకి ఇష్టమైతే చాలు. మీ అందరూ అభిప్రాయం నాకు అవసరం లేదు, అలాగే ముఖ్యంగా నీకు అని వాళ్ళ పిన్ని వైపు వేళ్ళు చూపిస్తూ, ఎలా అడిగితే అధికారం కూడా నీకు లేదు, ఇలా అడిగే అధికారం కూడా నీకు లేదు. నువ్వెందుకు ఇంత దబాయింపుగా అడుగుతున్నావు? ఏ రోజైనా తనని పిన్నిగా కనీసం మనిషిగానైనా చూసావా? ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? ఆ అడిగే హక్కు నీకు ఎవరిచ్చారు? నిన్ను ఎప్పటికీ ఏమి చేయకుండా వదిలేశానంటే నేను సీతకి ఇచ్చిన మాట వాళ్ళని అలాగే తన చెల్లిని తమ్ముడిని కూడా చూసుకునే బాధ్యత నాదే ఇక్కడి నుండి అని చెప్పి నేను వెళ్ళగానే వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నావని తెలిసిన మరుక్షణం నువ్వు గొంతులో నీ ప్రాణం కూడా ఉండదు. ఇది ఇద్దరికి కలిపి చెప్తున్నాను అని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చి ప్రెసిడెంట్ గారి వైపు చూసి ఇక చెప్పకుండా జరిగిపోయింది. కానీ తన ఆలోచన వల్లే ఇదంతా చేశాననుకో. అప్పుడు తను పిచ్చిగా ఆలోచిస్తుంది. ఆలోచన నుండి వచ్చిన నిర్ణయమే నాది కాబట్టి తప్పలేదు. నా పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సీత గురించి మీరేమీ కంగారు పడకండి. మీకు ఎప్పుడైనా చూడాలని అనిపిస్తే మీరు ఈ అడ్రస్కి రావచ్చు అని విక్రమ్ చెప్తాడు. సంతోషం బాబు, నువ్వు సంతోషంగా తనని చూసుకుంటావని నమ్మకం నాకు ఉంది. నాకు కాస్త ఊర్లో పని ఉంది, చూసుకొని 2 రోజుల్లో వస్తాను. అలాగే స్నేహితుడిని కూడా చూడాలి కదా, అందుకే తనని కూడా చూసినట్లు ఉంటుంది కదా. ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాబు అని అడగడంతో విక్రమ్ ఒక హాస్పిటల్ నేమైతే చెప్పడంతో, సరే బాబు, సిటీకి వస్తే అలాగే నా స్నేహితుడిని సీతను ఇద్దరిని కూడా చూసినట్టుగా ఉంటుంది. 2 రోజుల్లో వీలు చూసుకొని వస్తాను అని అనడంతో, సరే అంకుల్, నాకు అర్జెంట్ అయితే వర్క్ ఉన్నాయి అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి ఎలా వచ్చాడో అంతే మెరుపు వేగంతో అక్కడి నుండి విక్రమ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక
అదంతా చూసుకుని ఉండిపోతారు తప్ప ఎదిరించాలని చూసినా ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అనసూయ వాళ్ళ తమ్ముడు అయితే అలా మౌనంగా ఉండిపోతారు. అయినా సీత దక్కలేకపోయింది అనే కోపంతో సీత వాళ్ళ తమ్ముడు కేసు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తాడు. సీతకి చెప్పాలని విక్రమ్కి అనిపించదు. పూర్తిగా కాకపోయినా కాస్తైనా బెటర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చెబుదామని విక్రమ్ ఉద్దేశం. ఇంటికి వెళ్ళేసరికి సీత తన గదిలో బయటికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడంతో విక్రమ్కి కోపం వచ్చి కొన్ని డ్రెస్సులు తన ముందు విసిరి 2 నిమిషాల్లో రెడీ అయి రావాలి, అలాగే డ్రెస్ చేంజ్ చేసుకొని కాదు చక్కగా ఫ్రెష్ అయి నీట్గా రావాలి అని వార్నింగ్ అయితే సీతకు ఇస్తాడు. దాంతో సీత అంత వార్నింగ్ టోన్లో చెప్పడంతో భయపడి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి గబగబా స్నానం చేసి డ్రెస్అప్ అయి బయటికి వస్తుంది. ఏమైనా తినిందా అని మహాలక్ష్మి గారిని అడిగితే ఏమీ తినలేదు నాన్న, భయపడుతుంది అని అనడంతో తనే టిఫిన్ తెచ్చి తినిపిస్తాడు. ఎందుకు విక్రమ్ ఇదంతా అని కళ్ళ నీళ్లతో అడుగుతుంటే పదే పదే ఒకే విషయాన్ని నేను చర్చించను సీత, నువ్వు ఎందుకింత బాధపడుతున్నావు? నేనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టానా? వచ్చిన నుండి ఎందుకు నీకు ఇంత కష్టం? అంటే నీకు ముందే చెప్పాను నా ఫ్యామిలీ గురించి, నీకు నీ ఫ్యామిలీ అవసరం లేదేమో, మా ఫ్యామిలీ నాకు కావాలి అని సీత అంటే నేను నీ ఫ్యామిలీని వద్దనటం లేదే, నీ ఫ్యామిలీ బాధ్యత కూడా తీసుకుంటాను, అది కేవలం నీకోసం మాత్రమే సీత అని చెప్పి అంటాడు. నా కోసం ఎందుకు విక్రమ్ నువ్వు ఇదంతా చేయడం అని అంటే నువ్వు నాకు కావాలి సీత, ఇక అంతే అని చెప్పి విక్రమ్ అయితే అంటాడు. ఇంతకు మించి ఒక ప్రశ్న అడిగి నీ నోటి వెంట వచ్చినా నేను ఒప్పుకోను, 2 రోజులు టైం ఇస్తున్నా, తర్వాత నుంచి కాలేజీకి కూడా వెళ్ళాలి, ఇలాగ ఉంటానంటే అస్సలు కుదరదు. నీ కోర్స్ నువ్వు కంప్లీట్ చేసి నువ్వు అనుకున్న గోల్ కూడా నువ్వు రీచ్ అవ్వాలి. నా కోసం నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయకుండా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంట్లో ఎవరు కూడా నీకు అబ్జెక్షన్ చెప్పరు, అమ్మ కూడా నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక ప్రతి విషయం నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇక మా మేనత్ అంటావా, కాస్త కోపంగా ఉంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. తను కూడా నెమ్మదిగా పూర్తిగా సర్దుకుంటుంది. మీ చెల్లిని అలాగే తమ్ముడిని కూడా మంచి కాలేజీలో నేను జాయిన్ చేస్తాను, వాళ్ళు కూడా చదువు కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకా ఎవరి గురించి నువ్వు బాధపడుతున్నావు సీత? మీ నాన్నకు కూడా నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, ఇంకా ఇంకా ఏం కావాలి చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు సీతను. నీ ఇంకా దేని గురించి నీ భయం టెన్షన్లు అన్నీ వదిలేసి నన్నుగా ప్రేమించడం నేర్చుకో. నాకు కావాల్సింది ఎలా ఇవ్వాలా అని ఆలోచించు, అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నీకున్న ఆ చిట్టుబుర్రను కూడా అరగదీయకు. ఈరోజంటే దగ్గరుండి చెప్తున్నాను, ఇదంతా కుదరదు. బుజ్జి పండు అని అతి బ్రతిమాలడాలు కూడా లేవు, అర్థమైందా అని స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో బుద్ధిగా తల ఊపుతుంది. ఇలాగే ఉండాలి, అతి పెంకితనానికి మొండితనానికి వెళ్ళకు, అంటే ఈ నా కోపం కూడా నువ్వు అస్సలు రుచి చూడకు అని చెప్పి ఇక నీపై అరవను, నువ్వు చెప్పినట్టు చేస్తే అర్థమైంది కదా అని అంటే అయింది అన్నట్టు మళ్ళీ తలాడిస్తూ ఉంటుంది. నోటితో కూడా చెప్పొచ్చు అని విక్రమ్ అంటే సరే అని నువ్వు చెప్పినట్టుగానే వింటాను అని అంటుంది సీత. అయితే ఇక అలా వీళ్ళ మాటలు ఇలా కొనసాగుతూ ఉండగా విక్రమ్ ఎంతకీ కూడా సీతను కోపంగా ఉంటాడు. తను చేసే తింగర పని గుర్తుకు వస్తున్న కొద్దీ సీత క్లాస్కు వస్తుంది. విక్రమ్ దూరంగా కూర్చుంటాడు. క్లాసులు అవ్వగానే బయటకు వచ్చిన సీత అక్కడ విక్రమ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయి ఆమె దగ్గరికి వెళ్ళిన అతను లేచి దూరంగా వెళ్తాడు. సీత మెల్లగా విక్రమ్ ఒకసారి విను, అసలు పట్టించుకోడు. తను నేరుగా పార్కింగ్ ఏరియాకి వెళ్ళి కారుని తీసుకుని వచ్చి సీత ముందు కారు ఆపడంతో ఇక రాధా సీత ఇద్దరు కూడా కూర్చోవడంతో ఇంటికి పోనిస్తాడు. మాట్లాడదామన్నా రాధ ఉండడంతో మౌనంగా ఉండిపోతుంది సీత. పూర్తిగా విక్రమ్ ఇగ్నోర్ చేస్తాడు. సీత ప్రయత్నాలు అయితే ఫెయిల్ అవుతూ ఉంటాయి. లైబ్రరీలో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ముందుగానే విక్రమ్ బస్ కట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. క్యాంటీన్లో ఎదురు చూస్తుంది. అతను చూడకుండానే బయటకు వచ్చేస్తుంది. ఇంకా వచ్చే ముందే విక్రమ్ వెళ్ళిపోవడంతో ఇక చేయలేక తిరిగి రిటర్న్ అవుతుంది. మెసేజ్ చేస్తుంది, రిప్లై లేదు. సీత కళ్ళల్లో కన్నీళ్ళు. చాలా రోజులయ్యింది. విక్రమ్ని అంత బ్రతిమాలినా కూడా అస్సలు కరగడు. అలా కోపంగానే ఉంటూ కావాల్సింది చూసుకుంటూ ఉంటాడు. విక్రమ్ని ఎన్నిసార్లు
సారీ చెప్పినా, రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం చూడడు. సీత ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. సీత మనసులో అసలు అతను మాట వినట్లేదు. అయితే నా మాటలు వినట్లేదు కదా, నా మనసే చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్కి ఇష్టమైన నోట్బుక్ కవర్ మార్చి వెయిట్లీ డెస్క్పై పెడుతుంది. అలాగే అతనికి ఇష్టమైన టీ క్యాంటీన్లో ముందే ఆర్డర్ చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ తీసుకుని బెడ్పై పెడుతుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడుతుంది. అలాగే తనకు కాలేజ్ కూడా రెడీ అయి ఉంటుంది. ఇక ఇద్దరు కూడా, మహాలక్ష్మి కూడా సంతోషంగా ఉంటుంది. తనతో పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది సీత. ఇక అలాగే అంతా గమనిస్తూ ఉంటాడు. విక్రమ్ ఈవినింగ్ వచ్చేసరికి కాలేజ్ నుంచి డ్రైవర్ తీసుకుని రావడంతో విక్రమ్కి ఇష్టమైన శారీస్ కూడా అవే కట్టుకునే ట్రై చేస్తూ ఉంటుంది. అలా శారీస్లో చూసిన విక్రమ్ క్షణం పాటు ఫ్రీజ్ అయ్యి, అయ్యో మళ్ళీ తన మీద కోపం రావడంతో మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాడు. అయినా కూడా వదలని నీడలా వెంట పడుతూ ఉంటుంది సీత. అలాగే విసిగిస్తూ ఉంటుంది విక్రమ్ని కోపం పోయే వరకు. అతని ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ సరిచేసి రెడీ చేసి ఇస్తుంది. విక్రమ్ అన్నీ నోటీస్ చేస్తాడు, కానీ బయటకైతే ఏమీ చూపించడు. సేమ్ కోపం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ ఒంటరిగా ఫైల్ చూస్తూ ఉంటే విక్రమ్ మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు, ఇంకా నా గురించి నిజంగా ఇది ఇంత జాగ్రత్త పడుతుందా లేదా అని అనుకుంటూ ఉంటాడు. కానీ తన ఆలోచనలు అక్కడికే ఆపేసి మళ్ళీ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. ఇది సానుభూతి, ప్రేమ కాదు అని కన్విన్స్ అవుతాడు. తనకి నా మీద ప్రేమ కలగాలి, మరి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు అని అనుకుంటాడు. ఒకరోజైతే భారీ వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ ఆఫీస్ నుండి అయితే వస్తాడు. బయట నిలబడ్డ సీతను చూస్తూ ఉంటాడు. విక్రమ్ వచ్చి చూస్తాడు. ఆమె తడుస్తూ ఉంటుంది. సీత దగ్గరికి వెళ్ళి విక్రమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. సీత కన్నీళ్ళతో, ఎంతవరకు నన్ను ఇలా దూరం పెడతావు విక్రమ్ అని అడుగుతుంది. దూరం పెట్టింది నువ్వే సీత అని అంటాడు. సీత వర్షంలో తడుస్తూ ఉండటంతో కోపం వచ్చి, నేను దగ్గరికి రాగానే నువ్వు నాకు పెళ్ళయింది అన్నావు. నాకు ఆ మాట ఎంత నొప్పి వచ్చిందో తెలుసా? సీత విక్రమ్ చేతులు పట్టుకొని, నన్ను క్షమించి విక్రమ్, నేను చాలా భయపడ్డాను. నిన్ను కోల్పోతానని, నా స్థాయి నీకు సరిపోదని నాకు పదే పదే గుర్తుకు వచ్చేది. అందుకే అలా అబద్ధం చెప్పేశాను అని అంటుంది. ఇక వెంటనే ఆమె వైపు అయితే విక్రమ్ చూస్తూ ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంత చెప్పినా కూడా ఎందుకు విక్రమ్ నువ్వు అసలు కరగటం లేదు అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా తడుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం నువ్వు అక్కడ ఉన్నా ఏం చేస్తానో నాకో తెలియదు అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళడంతో ఇక భారంగా అడుగులు వేసుకుంటూ సీత గదిలోకి వెళ్తుంది. ఇక గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే విక్రమ్ ఫ్రెష్ అయి ఉండడంతో సీత కూడా తడిచిన డ్రెస్సును మార్చి తల కూడా ఆరబెట్టుకుంటూ విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ మాత్రం అదేమీ పట్టనట్టు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో.